అమ్మాయిలు గూడా హస్తప్రయోగం చేస్తారు. మీలో ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకు చేస్తారు? ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? అసలిది నార్మలా? లేకపోతే ప్రకృతికి విరుద్ధమా? దాని గురించి మాట్లాడదాము. చాలా సందర్భాల్లో నేను చూసేదేందంటే, అబ్బాయిలకు ప్రాబ్లమ్ ఉంటుంది. దాని వలన వీళ్ళు ఈ ప్ర పరిస్థితిలోకెళ్తారు. ఒకవేళ అబ్బాయి ఫిట్ ఉంటే వాళ్ళకు ఇది రాదు. అమ్మాయిలే ఇవాళ రేపు ఓపెన్ అయ్యి అబ్బాయిలని తీసుకొస్తున్నారు. ఇతనికి ఈ ప్రాబ్లమ్ ఉందని. కానీ కొంతమంది ఏమవుతున్నారంటే, ఈ అన్‌న్యాచురల్ ఏవైతే మెథడ్స్ ఉంటాయో దానికెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేడు. మ్యారీడ్ కపుల్ హస్బెండ్ లేడు. బయటికెళ్ళాడు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాతొస్తాడు. అలాంటి అలాంటప్పుడు అమ్మాయి వాళ్ళ కోరికలను చంపుకోవడానికి ఈ హస్తప్రయోగం లాంటి అలవాట్లు పడుతుంది. అంటే ఫింగరింగ్ జేయడం గానివ్వండి, టాయ్స్ తీసుకొని జేయడం గానివ్వండి, కొన్ని వెజిటబుల్స్ తీసుకొని చేయడం గానివ్వండి. చేసి వాళ్ళకు వాళ్ళు తృప్తి పొందేటట్టు చూసుకుంటారు. అది తప్పని పరిస్థితుల్లో అది చేస్తున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ చాలామందికి చూసేదేముందంటే ఇవాళ రేపు నేనేం చూస్తున్నానంటే చాలామంది వచ్చి చెప్తుంటారు. అంటే అమ్మాయిలకు గూడా అలవాటయిపోతుంది. అంటే హస్బెండ్ ఉంటాడు. కానీ వాళ్ళకు అలవాటుంది. అయితే ఇది చేయొచ్చా? లేదా? చేస్తే హెల్త్ మీద ఏం ఎఫెక్ట్ పడతదో సైంటిఫికల్లీ దాని గురించి మాట్లాడదాము. నేను ఏది చెప్పినా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఉంటుంది. మీరు గూగుల్ జేసుకోవచ్చు, చూడొచ్చు. మీరు దాన్ని క్లారిఫై గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి వీడియో. మేము దీంట్లో ఏంటి అంటే కమర్షియల్ వ్యూలో మేము వెళ్ళము. ఇప్పుడు చూడండి, హస్తప్రయోగం జేయడం వలన అమ్మాయిలకు అక్కడ నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో అది చాలా అంటే అబ్బాయిల కంటే 2, 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు భావి ప్రాప్తి కూడా ఎక్కువొస్తుంది. అయితే అక్కడ ఒకవేళ టాయ్స్ తీసుకొని గానివ్వండి, ఏదైనా హార్డ్ స్ట్రక్చర్స్ తీసుకొని అక్కడ రాపిడి చేస్తే, అక్కడ ఉన్న నర్వ్స్ అవన్నీ డీజనరేట్ అయిపోతాయి. అంటే అక్కడ అవి డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి అక్కడ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు అంటే సెన్సేషన్స్ రావు వాళ్ళకు. అయితే వాళ్ళకు భావి ప్రాప్తి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. చాలా లేట్ ఒస్తుంది వచ్చినా గాని. ఒకవేళ అబ్బాయికి అంగం గట్టిగా పడట్లేదు, ఇంకా అక్కడ రాబడి రావట్లేదు అంటే ఆమెకు భావి ప్రాప్తి రాదు. ఇతను డిశ్చార్జ్ అయిపోతాడు. కానీ ఆమెకు భావి ప్రాప్తి రాదు. ఒకవేళ ఆయనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటే. చాలామంది అమ్మాయిలు మన దగ్గర జంటలొస్తారు. నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి వాళ్ళొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ గూడా జెప్తారు. చెప్పి తర్వాత ఏం తేలుతుందంటే అబ్బాయికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. అయితే ఈ తప్పని పరిస్థితిలో సార్ నాకు ఫింగరింగ్ అది ఇది చేయించాల్సొస్తది. ఈయన ఈయనకయిపోతది. ఈయన జరిగిపోతాడు. కొన్ని రోజులు ఈయన వయగ్రా అది ఇది గూడా వాడాడు. కానీ ఇప్పుడు అది గూడా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు తప్పని పరిస్థితుల్లో ఇది చేయాల్సొస్తుంది. కానీ నాకు కూడా అది ఇష్టం లేదు. అయితే ఈయనకు ట్రీట్మెంట్ అయిపోతే మంచిగయిపోతది. అలాంటిది ట్రీట్మెంట్ యునానీలో ది బెస్ట్ ఉంది. అది ఎప్పటికి మనం చెప్తుంటాము. కానీ అబ్బాయిలు ఫస్ట్ గమనించాలి. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందా? లేదా? లేకపోతే ఏంటి? ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టు చూడాలి. ఇంకో విషయం ఏందంటే కొంతమంది అమ్మాయిలకు అలవాటయిపోతుంది. వైబ్రేటర్స్ ఆన్‌లైన్‌లో అబ్బాయిలకు గూడా దొరుకుతది. అమ్మాయిలకు గూడా దొరుకుతది. అమ్మాయిలేం జేస్తారంటే ఆన్‌లైన్‌లో వైబ్రేటర్స్ అని తెప్పించుకుంటారు. ఏదో టాయ్స్ తెప్పించుకుంటారు. దానివలన ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ చాలా సెన్సిటివ్ నరాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న నరాలు ఫుల్ అంటే అక్కడ అంత బాడీలో అక్కడే ఎక్కువగా ఉంటుంది. నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై అంతా. ఇంకా మరి చిన్న చిన్నగా సెన్సిటివ్ ఉంటాయవి. ఈ వైబ్రేటర్స్ వలన దాని వలన ఏమవుతాయంటే అవి కొంచెం నష్టం అవుతుంది దానికి. ఇంకేందంటే ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఫోర్స్‌ఫుల్లీ హిట్ చేసేది అది ఎక్కువుంటుంది. ఇప్పుడు నేచురల్ అంగం ప్రవేశించిన తర్వాత దానికొక పీహెచ్ ఉంటుంది. యోనిలో అది ద అది తడి అవుతుంది. నేచురల్ వేలో వస్తుంది ఆళ్ళకు. దాని తర్వాత అంగం పోతుంది. అక్కడ రాపిడి చేస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ గానియండి, ఎండార్ఫిన్స్ గానియండి ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ వైబ్రేటర్ తీసుకొని ఒకవేళ ఎక్కువ చేస్తే దానికి అదే ఇంటెన్సిటీతోని అబ్బాయి చేయాలని ఉంటది ఆమెకు. కానీ అబ్బాయిలు అదే ఇంటెన్సిటీతోటి సరే చెప్తారు. నాకు ఇంకా కొంచెము ఎక్కువగా గట్టిగా కావాలని చెప్తారు. ఫాస్ట్ కొంచెం హార్డ్ అని చెప్తారు చూడండి. దానివల్లనేమో అబ్బాయి ట్రై చేస్తాడు. కానీ ఈమె ఆ టాయ్స్, ఆ వైబ్రేటర్స్ యూజ్ చేయడం వలన
ఇంకా హార్డ్. ఈయన ఎంత హార్డ్ చేయగలుగుతాడు? ఒకసారి, 2 సార్లు, 3 దాని తర్వాత చేయలేడు. ఈమె వైబ్రేటర్‌ది అది ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు. ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ దాని స్పీడ్‌కి ఈయన మ్యాచ్ అవ్వలేడు. సో, ఈయనది వైఫల్యం. ఈయనది అసలు పనికి రాదు. అదే అలవాటయిపోతది. అంటే సింపుల్ అయితే వైగ్రా ఉంటుంది గదా! అప్పుడప్పుడు 25 ఎంజీ తీసుకుంటాడు. మళ్ళా 50 ఎంజీ, దాని తర్వాత 100 ఎంజీ. ఇక ఏది ఒక లిమిట్ వస్తది, అది కూడా పనిచేయదు అట్లా. సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. అమ్మాయిలు ఎప్పుడైనా సరే హస్తప్రయోగం లాంటి అలవాటులో పడుతున్నారంటే దానికి మెయిన్ కారణం మ్యారీడ్ పీపుల్‌లో అబ్బాయి ఫిట్ ఉండకపోవడం. ఫస్ట్ అబ్బాయి ఫిట్ ఉండాలే. అతనికి ప్రాబ్లమ్ ఉండకూడదు. ఏ ప్రాబ్లమ్ ఉండకూడదు? అతనికి ఎప్పుడైనా సరే అంగస్తంభన వైఫల్యం ఉండకూడదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండకూడదు. అంగం గట్టిగా ఉండాలే. ఆలోచించినప్పుడు అంగం దగ్గర స్టిమ్యులేషన్ అవ్వాలే. ఏమైనా అమ్మాయి గురించి ఆలోచించాడు, లేకపోతే రతిక్రీడ గురించి ఆలోచించాడు, ఏదైనా ఆహ్, పర్సనల్ ఏదైనా మాట్లాడాడు, కమ్యూనికేట్ అయ్యాడు, ఐ టు ఐ కాంటాక్ట్ అయ్యాడు అమ్మాయితో అన్నప్పుడు అంగంలో మూవ్‌మెంట్ రావాలి. రాకపోతే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టే. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత, అంగాన్ని ప్రవేశించిన తర్వాత మీరు అట్‌లీస్ట్ 5-7 మినిట్స్ ఉండగలగాలి. ఒకవేళ మీరు 5-7 మినిట్స్ లేరు, 1 మినిట్‌లోనే అయిపోతుందంటే మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది. మళ్ళీ దానికి అమ్మాయి సాటిస్ఫై చేయడానికి ఫింగరింగ్ అది ఇది ఏదో చేసుకుంటది. ఇది నార్మల్ అవుతుంది ఇవాళ రేపు. అలాగే ఏందంటే నార్మల్లీ న్యూరోజెనిక్ ఈడీ అని చెప్తారు. అది ఎందుకు అవుతుంది అంటే అబ్బాయిలు హస్తప్రయోగం చేయడం వలన వాళ్ళ నరాలు అయితుంది, అంగం గట్టిగా పడదు. ఇది న్యూరోజెనిక్ ఈడీ ఇవాళ రేపు ఇందులో అవుతుంది. నార్మల్లీ మనం ఏం చూస్తామంటే ఇది న్యూరోజెనిక్ ఈడీ అయ్యేది వాళ్ళకు, అంటే ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటిస్ ఉన్న వాళ్ళకు, లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళకు. ఎప్పుడైనా సరే కొట్టుకున్న అబ్బాయిలు ఏదైనా హస్తప్రయోగం చేయడం వలన ఆర్టీరియోజెనిక్ ఈడీ, అలాగే వీనోజెనిక్ ఈడీ కూడా వస్తుంది డెఫినెట్‌లీ. ఎందుకంటే అక్కడ ఆర్టరీస్, వెయిన్స్ దెబ్బతింటాయి. కానీ నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. సో, వీళ్ళ అబ్బాయిలకు ప్రాబ్లమ్ ఉంటే అబ్బాయిలు ట్రీట్‌మెంట్ చేయించుకోకపోతే, అబ్బాయిలు ఫిట్ ఉండకపోతే వాళ్ళ దాంట్లో పడుతున్నారు. ఓకే. కొంతమంది ఉంటారు. వాళ్ళు అన్‌నేచురల్ ఏదో అబ్బాయిలు ఎట్లా సినిమాలు చూస్తారు, ఫోన్‌లు అవి ఇవి ఉండి వాళ్ళు కూడా హస్తప్రయోగంలో పడతారు. అలాగే అమ్మాయిలు కూడా హస్తప్రయోగంలో పడతారు. కొంతమంది అమ్మాయిలుంటారు. కానీ మెజారిటీ ఏం చేసిందంటే అమ్మాయిలు సంతృప్తి పొందేది అబ్బాయిలతోనే, నేచురల్ వేలోనే. అందుకే అబ్బాయిలు ఫిట్ ఉండాలని కోరుకునేది అమ్మాయిలు. అబ్బాయిలు ఫిట్ ఉండకపోతే ఇవాళ రేపు ఓపెనే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఈయన ఫిట్ లేడు, ఈయనకు అంగం గట్టిగా పడట్లేదు, ఈయన ఒక నెల అయింది, దాని తర్వాత వెళ్ళిపోయింది, డిస్ప్యూటెడ్ మ్యారేజ్, డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో, ఎప్పుడైనా సరే సూటిగా ఒకవేళ అడిగితే అమ్మాయిలు ఏదైనా టాయ్స్ తీసుకొని, వైబ్రేటర్స్ తీసుకొని, అవన్నీ తీసుకొని చేస్తే రాబోయే రోజుల్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్ వస్తుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా భావి ప్రాప్తి చెందే టైం ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటది. అది నేచురల్ సెక్స్‌తో మ్యాచ్ అవ్వదు. ఏ అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే ఆమెకు సంతృప్తి ఇవ్వలేడు. అందుకేనేంటంటే అది అవాయిడ్ చేయడమే బెటర్. అమ్మాయిలకైతే మనము సలహా ఇచ్చాము. మీరది ఆపేయండి, చేయకండి ఆ వైబ్రేటర్స్ అది ఇది అని. గాని అలాగే అబ్బాయిలకు నేనేం చెప్తున్నానంటే మీరు హెల్తీగా ఉండండి. నేచురల్ ఫుడ్స్ తీసుకోండి. ఈ సమ్మర్‌లో మీరు పుచ్చకాయ, దానిమ్మ పండు, ఖజూరు ఎట్లైనా వాడండి సాయంత్రం పూట. అలాగే మీరు మీ వర్కౌట్ ఏదైతే ఉంటుందో అందులో జస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టండి. పొద్దున పూట అంటే 5 మినిట్స్ వాకింగ్ పెట్టండి, 5 మినిట్స్ యోగా పెట్టండి, ఒక 5 మినిట్స్ కీగల్ ఎక్సర్సైజ్ పెట్టండి. ఇవి ఎట్లైనా చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మరీ ప్రాబ్లమ్ ఉంది, అంగం గట్టిగా పడట్లేదు, ఎక్కువసేపు చేయలేకపోతున్నారు, తొందరగా అయిపోతుంది, ఇలాంటి ఇబ్బందులుంటే యునాని బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.